రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. వాక్య స్వరూపి యేసయ్య వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించినటువంటి విధానం బట్టి నీకు వందనాలు. కొద్దిసేపు నీ వాక్యం ధ్యానం చేసుకోవాలని మేమందరము సిద్ధపడుతూ ఉండగా నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. నా యొక్క జ్ఞానము, శక్తి, బలము కాదు కానీ తండ్రి, మీరు మాట్లాడితే మా జీవితాలు కట్టబడతాయి. వాక్యము వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు సిద్ధపాటు దయచేయండి. వాక్యము దున్నిన నేలలో పడినటువంటి విత్తనము వలె ఫలించే భాగ్యాన్ని మీరు దయచేయమని, నీ యొక్క నడిపింపు మా అందరికీ మీరు దయచేసి బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సరే, గత వారము మనము ఒక మాటని ధ్యానం చేసుకుంటూ మొదలుపెట్టాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు శిష్యులకు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞలో ఒకటి మత్తయి సువార్త నుంచి ప్రారంభం చేసుకొని త్రిత్వములో ఉన్నటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళని ధ్యానం చేసుకుంటూ వచ్చి ఎవరి పరిశుద్ధాత్మ దేవుడు అనే విషయం మీద కొన్ని మాటలు పోయిన వారం ధ్యానం చేసుకున్నాం. దానికి కొనసాగింపుగా ఈరోజు మరికొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఒకవేళ ఎవరైనా మీరు పోయిన వారం రాలేకపోయినట్లయితే యూట్యూబ్ ఛానల్లో పోయిన వారం మెసేజ్ ఉంటుంది, దయచేసి వినండి, చక్కగా అర్థమవుతుంది. హల్లెలూయా. సరే, తండ్రి అయిన దేవుని వలె, కుమారుడైన క్రీస్తు వలె పరిశుద్ధాత్మ దేవుడు కూడా మహిమ కలిగిన వాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా దైవత్వములోని అంశమే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వేరువేరుగా ఉన్నప్పటికీ వీరు దైవత్వములో ఉన్నటువంటి వారు. మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడికి దైవత్వంలోని అంశము ఆయనకు కూడా ఉంది. ఇంకొక మాట, పరిశుద్ధాత్మ దేవుడు అని ఎప్పుడు మనం స్పష్టంగా పలకాలి, పరిశుద్ధాత్ముడు అని చెప్పి మనం పలకాలి. దేనికంటే పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నటువంటి వాడు, ఆయనకి ఆలోచన ఉంది, ఆయనకి మనస్సు ఉంది, ఆయనకి జ్ఞానం ఉంది, ఆయనకి సర్వశక్తి కలిగినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు కదా, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన చేసే పని ఏంటట అంటే సమస్తమును మీకు బోధించి, అంటే పరిశుద్ధాత్మ దేవుడు బోధకుడు. ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు? బోధకుడు. ఏం బోధిస్తాడు నాకు అంటే, ఏదైతే యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పారో ఆ సంగతులన్నిటినీ కూడా ఆయన మనకి బోధిస్తారట, ఆయన మనకి జ్ఞాపకం చేస్తారట. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఆయన మన మీద ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు ఆయన చాలా విషయాలు మనకి జ్ఞాపకం చేస్తాడు, మనకి బోధిస్తాడు. అప్పటి వరకు నీకు తెలియకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ నీకు బోధించినప్పుడు నీకు అర్థమవుతుంది. చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు సహజంగా ఎవరికి కొన్ని సందర్భాల్లో ఏమీ అర్థం కావు. ఇక్కడ 2 రకాల మనుషులు ఉంటారు. దేవుని వాక్యం చదవటం వచ్చు, దేవుని వాక్యం చదువుతాం, కానీ మాకేమీ అర్థం కావటం లేదు. రెండో రకము, దేవుని వాక్యం చదివినప్పుడు వారికి అర్థం అవుతుంది. ఏంటంటే తేడా? ఎందుకు కొంతమందికి అర్థం కాదు, ఎందుకు కొంతమందికి అర్థం అవుతుంది అంటే ఒకే ఒక తేడా, అంతకంటే ఏం లేదు.
ఏంటంటే పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు నీకు వాక్యంలోని సత్యాలు బయలుపరుస్తాడు. కాబట్టి అప్పుడు వాక్యం నీకు అర్థమవుతుంది. వాక్యం నీకు అర్థం కావటం లేదు అంటే నువ్వు దేనికోసం తాపత్రయపడాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడా, వాక్యంలోని సత్యాలు అర్థం చేసుకోవటానికి నీ కృపను నాకు దయచేయని ప్రార్థన చేయాలి. తప్పులేదు, ప్రార్థన చేయాలి. అప్పుడు ఏం చేస్తారట? నేను చెప్పిన మాట కదా, యేసుక్రీస్తు ప్రభువు అంటున్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారట? అప్పుడు ఆయన సమస్తమును మీకు బోధించి, సమస్తం అంటే ఏం బోధిస్తారంటే ఏదైతే నేను మీతో చెప్పానో, ఏదైతే యేసుక్రీస్తు ప్రభు మనతో చెప్పారో, ఏదైతే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడో, దేవుని మాటలు అర్థం అవ్వాలని రూల్ ఏం లేదు. దేవుని మాటలు అర్థం కావు. దేవుని మాటలు మనకు అర్థం అవ్వాలి అంటే మన హృదయం సిద్ధంగా ఉండాలి. మనకి దేవుని ప్రార్థన చేయాలి. దేవా, అర్థమయ్యేటట్లు నాకు చేయి, అర్థమయ్యేటట్లు నాకు సహాయం చేయి అని చెప్పి నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన ఒక బోధకుడుగా సర్వ జ్ఞానము కలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క మాటలు నీకు అర్థమయ్యేటట్లు చేస్తారు. కాబట్టి ఆయన బోధకుడు, ఆయనకి ఆలోచన ఉంది, ఆయనకు జ్ఞానం ఉంది. ఆయన మనకి అర్థమయ్యే విధంగా బోధిస్తూ ఉంటాడు. ఏం బోధిస్తాడు? దేవుని యొక్క మాటలు. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవునికి హృదయం కూడా ఉందండో. ఏముంది? పరిశుద్ధాత్మ దేవుడికి హృదయం ఉంది. ఆయనకి మనస్సు ఉంది. ఆయనకి సంతోషం కలుగుతుంది, ఆయనకి దుఃఖం కలుగుతుంది, ఆయనకి బాధ కలుగుతుంది. కాబట్టి పౌలు ఎఫెసీ సంఘంతో అంటూ ఉంటాడు కదా, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో ఆయన అంటాడు కదా, 4:30లో దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడి అంటారు. ఎఫెసీ 4:30లో ఏం చేయదంటున్నారు? దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు ముద్రింపబడి ఉన్నారు. మీ మీద ఒక సీల్ ఉంది, ఒక ముద్ర ఉంది. కాబట్టి మీరేం చేయవు, ఎవరిని దుఃఖించేటట్లు చేయకూడదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన చర్యల ద్వారా, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన పనుల ద్వారా ఎవరికి దుఃఖం రానివ్వకూడదు. అంటే పరిశుద్ధాత్మ దేవునికి మనస్సు ఉంది, అది గాయపడుతుంది. మీకు మనస్సు ఉందా? ఉందా? మనసు ఉంటే గాయమైనప్పుడు ఏం కలుగుతుంది? మనకి బాధ కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు వ్యక్తి, ఆయనకి ఆలోచన శక్తి ఉంది, ఆయనకి బోధించే జ్ఞానం ఉంది. ఆయన తండ్రి కుమారుడితో సమానమైనటువంటి శక్తి సంపన్నులు కలిగినటువంటి వాడు. ఆయనకి మనస్సు ఉంది, ఆయనకి ఆలోచన శక్తి కూడా ఉంది. సరే, మరైతే మనం పరిశుద్ధాత్మ దేవుని చూడగలమా? యేసుక్రీస్తు ప్రభువుని చూసారా? మనం చూడలేదు, కానీ చూశారు కదా. ఎవరు చూశారు? 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకంలో సంచరించాడు, పరిచర్య చేశాడు. 3.5 సంవత్సరాల తర్వాత ఏమైంది? ఆయన శిలువ మీద ప్రాణం పెట్టాడు. అంటే ఎవరిని చూశారు? ప్రజలందరూ యేసుక్రీస్తు ప్రభువుని చూశారు. మరి తండ్రి అయిన దేవుని చూశారా? తండ్రి అయిన దేవుని మీరు చూడలేరు. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉంటాడట? పరలోకమందు ఉంటాడట. మత్తయి సువార్తలో ప్రభువుని ప్రార్థన చేయటం మాకు నేర్పించని అడిగినప్పుడు శిష్యులు ఏమన్నాడు? ఆయన పరలోకమందున్న మా తండ్రి. కాబట్టి ఆయన ఎక్కడ ఉండేవాడు? పరలోకంలో ఉండేవాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చారు, మన మధ్య ఆయన పరిచర్య చేశారు. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు అందరూ చూశారు. ఆయన మరణించి పునరుద్ధానుడే దగ్గర 400 మందికి కనిపించారు. ఈ కనిపించినటువంటి వాళ్ళలో చాలామంది సాక్ష్యాలు కూడా చెప్పారు, ప్రభువుని మేము చూసాం. తోమా గారు అయితే ఆయన గాయముల్లో వేలు పెట్టి మరీ ఆయనే వచ్చి ఎక్కడ పరిచయం చేశారు? తోమా గారు ఇండియా దేశం వచ్చి పరిచయం చేశారు. కాబట్టి ప్రభు వచ్చారు ఈ లోకానికి. ఆయన చూసిన వాళ్ళు ఉన్నారు, ఆయన తాకిన వాళ్ళు ఉన్నారు, ఆయన గురించి సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఉన్నారు. మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి పరిశుద్ధాత్మ దేవుడి సంగతి ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడిని ఎవరన్నా చూసారా? పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఏం చెప్తుంది దైవ గ్రంథం? పరిశుద్ధాత్మ దేవుడి గురించి దైవ గ్రంథంలో ఏం రాయబడి ఉంది అంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు అన్నారు కదా, మీ కొరకు నేను ఒక ఆదరణకర్తను పంపమని తండ్రిని వేడుకుంటాను, ఆయన మీ దగ్గరికి వస్తారు, మీలో ఉంటారు. పోయిన వారు మనం ధ్యానం చేసుకున్నాం. ఆయన మీలో ఉంటారు, మీతో ఉంటారు, మీ మీదకి వస్తారు. ఆయన మీలో ఉన్నప్పుడు, మీతో ఉన్నప్పుడు, మీ మీదకి వచ్చినప్పుడు మీరు అద్భుత కార్యాలు చేయగలుగుతారు. ఈ విషయాలన్నీ కూడా గత వారం చదువుకున్నాం మనం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటారు అంటే, ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో, ఎవరైతే క్రీస్తులో ఉండాలని ఆశపడతారో. ఒకటి, ఇది మనకందరికీ తెలిసినటువంటి విషయం. దీనికంటే కొద్దిగా ఒక అడుగు ముందుకు వేసి మీరు ఆలోచన చేస్తే, ఒక అడుగు ముందుకు వేసి మనం
ధ్యానం చేసుకున్నట్లయితే అసలు ఒక వ్యక్తి క్రైస్తవుడుగా మారటానికి అంటే అర్థం ఏంటంటే క్రైస్తవుడుగా మారటం అంటే ఏదో మతం తీసుకోవడం అని కాదు, కానీ క్రీస్తుని అంగీకరించడానికి, క్రీస్తుని ఒప్పుకోవటానికి, ఆయన రక్షకుడు అంటానికి ఆ మనిషిని ఒప్పింపజేయాలి. అవునా కదా? ఏం చేయాలి? ఆయన్ని ఒప్పింపజేయాలి. ఇక్కడ ఎవరో ఒక సేవకుడు బోధ చేస్తేనో, ఎవరో తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తేనో మనస్సు మారడం అనేది జరగదు. జరుగుతుందా? జరగదు. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి హృదయాన్ని మార్చాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా ఆ మనిషిలో ఉండాలి. జ్ఞాపకం పెట్టుకోండి, మీరు రక్షణ పొందుకున్నారు, క్రీస్తుని అంగీకరించారంటే మిమ్మల్ని అంగీకరింపజేసిందే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆయన మీలో ఉన్నాడు, మిమ్మల్ని అంగీకరింపజేశాడు. కాబట్టి మీరు ఎవరిని ఒప్పుకున్నారు? యేసుక్రీస్తుని అంగీకరించారు. కాబట్టి ఆయన మీలో ఉన్నటువంటి వాడు, ఆయన మనం అనుభవించగలం. ఆయన మనం ఏం చేయగలం అంటే అనుభవించగలం. కంటితో చూడలేవు, కానీ నువ్వేం చేయగలవు? ఆయన్ని అనుభవించగలవు. కాబట్టి దైవ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడిని వర్ణించవలసినటువంటి సమయం వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్పవలసినటువంటి అవసరం ఏర్పడినప్పుడు భక్తులందరూ కూడా దేంతో పోలుస్తూ చెప్పారంటే ఒక అలంకార రూపముగా పరిశుద్ధాత్మ దేవుడిని చెప్పారు. దేంతో చెప్పారు? అలంకార రూపముగా. ఏం రూపం అది? అలంకార రూపం. అలంకార రూపం అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక లేని దాన్ని వర్ణించాలి అన్నప్పుడు ఉన్నదాంతో పోల్చడం అలంకారం. ఏంటంటే అది లేని దాన్ని చెప్పాలి అన్నప్పుడు ఉన్నదాంతో పోల్చి చెప్పడం ఏమంటాం? దాన్ని అలంకార రూపం అంటాం. పోయిన వారం కూడా మనం మా ఇంట్లో ఒక సాంగ్స్ ఇప్పుడు నేర్చుకున్నాం ఒక మాట. ఏంటంటే నీ భార్య నీ లోకిట ఎలా ఉంటుందట? ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది. పిల్లలు నీ భోజనం బాల చుట్టూ నిజంగా ఒలివ మొక్కల్లాగా ఉంటారా? ఉండరు. అది అలంకారం, పోలుస్తూ చెప్పినటువంటి మాట అని చెప్పాను. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుణ్ణి దైవ గ్రంథంలో చూపించేటప్పుడు, ఆయన గురించి మాట్లాడేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాం, తండ్రి అయిన దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు అంటున్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అర్థం అవ్వటానికి, వాళ్ళు అనుభవంలోకి తీసుకుని రావడానికి, చెప్పటానికి కొన్ని అలంకార రూపాలు దైవ గ్రంథంలో వాడబడ్డాయి. కొన్ని విషయాలు నేను చెప్పి మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తాను. మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి మాట, మనకి బాగా తెలిసినటువంటి మాట, పరిశుద్ధాత్మ దేవుడు అనగానే ఆయన ఒక గాలిలాగా వస్తారు. కాబట్టి సేవకులు ఏం చేస్తారు? అని ఏం చేస్తారు? వాళ్ళ మీద ఊదుతారు. అంటే అర్థం ఏంటంటే ఈ ఊదటం గాలి పరిశుద్ధాత్మ దేవుడు అని కాదు, కానీ అలంకార రూపంగా చెప్పేటటువంటి విషయం అది. అపోస్తలుల కార్యాల్లో భక్తుడైన లూకా పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పవలసిన సందర్భం ఏర్పడింది. పెంతెకోస్తు దినం నాడు మేడగదిలో యేసుక్రీస్తు శిష్యులు, తల్లి అయిన మరియ అందరూ కూర్చొని సుమారుగా 120 మంది కూర్చొని ఏం చేస్తున్నారు? అందరూ కూడా ప్రార్థనలో కనిపెట్టుకొని ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు. ఉన్నప్పుడు ఏం జరిగింది అని లోకాభక్తుడు రాశాడంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఎక్కడికి? వారి మీదకి వచ్చాడు. అయితే ఆయన ఎలా వచ్చాడు అంటానికి ఒక అలంకార రూపం చెప్పాలి కాబట్టి, మాట రాయాలి కాబట్టి అక్కడ వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు వేగముగా, అమ్మ 2 పదాలు కలిసి చదువుతున్నాను. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండి. ఎలా వచ్చిందట అంటే ఇక్కడ లోకాభక్తులు ఏం రాశారంటే అకస్మాత్తుగా, అకస్మాత్తుగా ఎలా వచ్చిందట? అది వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని వచ్చింది. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని అలంకార రూపంలో ఎలా చెప్పారంటే గాలి వలె. ఎలాంటి గాలట? బలముగా వీచు గాలి వలె. బలముగా గాలి వీచినప్పుడు వచ్చే ఒక శబ్దము వలె ఎవరు వస్తారని వాక్యం ఉంటుందంటే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు అని చెప్పి వాక్యం చెబుతుంది. అంత మాత్రాన పరిశుద్ధాత్మ దేవుడు గాలి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం కాదు? గాలి కాదు. ఆయన వ్యక్తి నీలో ఉన్నటువంటి వాడు, నీతో ఉండేటటువంటి వాడు, నిన్ను బలపరుస్తూ ఉన్నటువంటి వాడు. కాబట్టి ఇక్కడ గాలితో పోల్చడం దేనికి పోల్చారు అంటే నికోదేముతో కూడా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ అంటారు కదా,
యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము పండితుడు ఎవరిని కలవడానికి వెళ్ళాడు? ప్రభువుని చూడటానికి వెళ్ళాడు. దేనికోసం అంటే ప్రభు మాట్లాడే మాటల ద్వారా ఆయన ఆకర్షింపబడ్డాడు. ఈయన సత్యమే చెప్తున్నాడు, ఆయన ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి వాడు పరిసయ్యుడు. ఎవరు? నికోదేము. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు ఆత్మను గూర్చి నికోదేముతో మాట్లాడుతూ ఒక కంపారిజన్ చేశారు, ఒక పోలిక చేశారు. ఏంటట అది? యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం చదువుతారమ్మా. గాలి తన ఇష్టమైన చోటు విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి, ఎవరన్నా స్పష్టంగా చదవండి. అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో ఎవరికి తెలియదు. నీవెరగవు. ఆత్మదేవుడు ఉన్నాడు అనేది సత్యం, నీలో ఉంటాడు అనేది సత్యం, కానీ ఆయన నువ్వు అనుభవిస్తావు కానీ ఆయన్ని పట్టుకోలేవు. గాలి ఉదాహరణకి ఎటు నుంచి వీస్తుందో చెప్పగలం, ఎటు వెళ్తుందో చెప్పగలం, కానీ దాన్ని పట్టుకోమంటే మనం దాన్ని పట్టుకోలేము. పరిశుద్ధాత్మ దేవుడు అనుభవించగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి గాలితో ఒక అలంకార రూపంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభులు వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీరుతో పోల్చారు. జీవజలము అనే మాట ఎవరు మాట్లాడారు? యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ అంటూ ఉన్నారు కదా, అంచె దినమున, పండుగ అంచె దినమున యెరూషలేములో ఉన్నప్పుడు ప్రభు ఈ మాట అంటారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పిన. ఆత్మ నీలో ఉంటాడు, ఆత్మ నీలో నుంచే అభివృద్ధి చెందుతాడు, ఆత్మ నీలో నుంచి ఇతరులకైనా కనిపిస్తాడు. పోయిన వారం చదువుకున్నాం మనం ఒక మాట, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు, మనల్ని నింపినప్పుడు ఏం జరుగుతాయని చెప్పేసి. అయితే ఆ జీవజలము నీలో ఊరుతూ ఉన్నప్పుడు, ఆత్మ నీలో ఉన్నప్పుడు, అది అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఇతరులు దాన్ని అనుభవించగలరు, చూడగలుగుతారు. కాబట్టి నీరు సంతృప్తినిస్తుంది, నీరు జీవాన్ని ఇస్తుంది. జీవజలమును గురించి ప్రభువు ఇక్కడ మాట్లాడుతున్నట్టు మాట, ఆత్మ జీవాన్ని నీకు ఇస్తుంది. హల్లెలూయా. మొదటిగా గాలితో అలంకార రూపంగా చెప్పడం జరిగింది. రెండవదిగా దేంతో అలంకార రూపంగా చెప్పారు? నీటితో అలంకార రూపంగా చెప్పారు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అనగానే మీరు ఎక్కడైనా పోస్టర్లు మీరు చూసేది ఏంటంటే ఒక మండుతున్నటువంటి అగ్ని, ఏదో ఫైర్ వస్తూ ఉంటుంది కదా, ఆ ఫైర్ని చూస్తాం మనం సహజంగా పోస్టర్లు మీరు చూసారు ఎప్పుడన్నా? పరిశుద్ధాత్మ మీటింగ్స్ ఏమని చెప్పినప్పుడు దేన్ని వేస్తారు? ముందు అక్కడ అగ్నిని వేస్తారు, మండుతున్నటువంటి అగ్నిని వేస్తారు. కారణం ఏంటండి అంటే అది కూడా అలంకార రూపంగా చెప్పబడిందే. పరిశుద్ధాత్మదేవి వచ్చినప్పుడు మనం కాల్చివేయదు, మనం తగలబడిపోం, మనం నాశనం అయిపోం. కానీ దేంతో పోల్చారట? దాన్ని అగ్నితో పోల్చారు. ఎందుకంటే అగ్ని అనేది యూదులకి, మనం కూడా ఇండియాలో కూడా అగ్ని దేనికి సాదృశ్యం అంటే శుద్ధీకరణకు సాదృశ్యం. దీన్ని ఒకదాన్ని పరిశుద్ధపరచాలి అంటే దేంట్లో వేస్తారు? అగ్నిలో వేస్తారు. ఎవరైనా హైందవ సాంప్రదాయం నుంచి తెలిసిన వాళ్ళు ఉన్నవాళ్ళు అంటే మనకు తెలుస్తుంది. అగ్నిలో వేశారంటే అర్థం ఏంటంటే దాన్ని శుద్ధీకరించారు అని అర్థం. ఏం చేశారని? శుద్ధీకరించారు. యూదుల్లో కూడా అలవాటు ఉంది. అగ్ని దేనికి సాదృశ్యం అంటే అగ్ని మనల్ని పరిశుద్ధపరుస్తుంది, శుద్ధీకరిస్తుంది అనేది ఎవరి సాంప్రదాయం? యూదుల సాంప్రదాయం. కాబట్టి భక్తుడైన లూకా అదే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము ఇందాక ఒక మాట చదువుకున్నాం కదా, 2వ వచనం చదివాం. 3వ వచనం చూడండి ఒకసారి ఏమంటున్నారు ఆయన. మరియు విభాగింపబడినట్లుగా వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. సరే, మొదటి భాగంలో 2వ అధ్యాయము 3వ వచనం మొదటి భాగంలో మరియు అగ్ని జ్వాలల వంటి, ఇది కంపారిజన్, అలంకార రూపంగా చెప్పబడినటువంటిది, పోలుస్తూ చెప్పబడినటువంటిది. అగ్ని అంటల్లా ఏమన్నాడు ఇక్కడ వాక్యము? అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనపడి. మెడగదిలో 120 మంది, సుమారుగా 120 అని చెప్పి వాక్యం ఉంటుంది. అందరూ ఉన్నారు, కూర్చున్నారు, ఇట్లా ప్రార్థన చేస్తూ ఉన్నారు.
లూకా గారు ఈ మాట చెప్తూ ఉన్నారు, ఈ మాట రాస్తూ. లూకా ఉన్నాడు అక్కడ? లూకా ఉన్నాడు అక్కడ? లేడు. లూకా లేడు, లూకా భక్తుడు లేడు వాళ్ళల్లో. కానీ లూకా భక్తుడు రాయాలి ఆ మాట. ఎవరు చెప్తే రాస్తున్నాడు? లూకా భక్తుడు. పౌలు గారు చెప్తే రాస్తూ ఉన్నాడు. ఎవరు? లూకా భక్తుడు. మరి పౌలు గారికి తెలుసా ఈ మాట? పౌలు గారు చూసారా? చూడలా. మరి లూకా గారు, పౌలు గారు వీళ్ళు ఎవరు చూడలేదు కదా, మరి ఈయన ఎట్లా రాస్తున్నాడంటే పాత సువార్తలు, అంటే అంతకుముందు రాసినటువంటి సువార్తలు అన్నీ కూడా ఎవరు చూస్తూ ఉన్నారు? లూకా గారు పరిశీలిస్తూ ఒక క్రమములో తెలియచేస్తూ ఉన్నాడు. పెంతెకోస్తు దినం నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చాడు. మొదటిగా అలంకార రూపంగా ఒక గాలి లాంటి శబ్దం వచ్చింది అని చెప్పి భక్తుడు రాస్తూ ఉన్నాడు. రెండవ అలంకారం ఏం చెప్తున్నాడు? అది అగ్ని వలె, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారి మీద వ్రాలినట్లుగా కనపడెను అని చెప్పి అంటూ ఉన్నాడు. అంటే అలా వచ్చిందట. ఏంటది? పరిశుద్ధాత్మ. కాబట్టి పరిశుద్ధాత్మ అగ్ని వలె కనపడెను అనేది దేనికి రూపంగా ఉంటుందంటే ఒక అలంకార రూపంగా అది చెప్పబడింది. ఇంకొకటి మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటిది, చూసేటటువంటిది తెల్లటి పావురం. ఏంటది? తెల్లటి పావురం. పావురంలో వేరే కలర్ వేరు. పరిశుద్ధాత్మ దేవునికి అలంకార రూపంగా చెప్పాలంటే ఏం వేస్తాం మనం? తెల్లని పావురాన్ని వేస్తారు. అంటే ఎక్కడైతే తెల్లని పావురం వేశారో, ఫోటోలో వేశారో, అక్కడ రాశారో, అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అని అర్థం. పరిశుద్ధాత్మ దేవుడు పావురమా అంటే కాదు. పరిశుద్ధాత్మ దేవుడు పావురం కాదు. పరిశుద్ధాత్మ దేవుడిని అలంకార రూపంగా ఇక్కడ రాయటం జరిగింది. ఎవరు రాస్తారో నేను మీకు చెప్తాను. చెప్పబోయే ముందు యూదులు కూడా ఈ పావురాన్ని ఎలా భావిస్తారు అంటే సమాధానమునకు, శాంతికి, నెమ్మదికి సంకేతంగా దేన్ని భావిస్తారు అంటే పావురాన్ని వాళ్ళు భావిస్తూ ఉంటారు. పావురము వాళ్ళకి సమాధానానికి గుర్తు, పవిత్రతకి గుర్తు. కాబట్టి ఇక్కడ పావురాన్ని పరిశుద్ధాత్మ దేవుని గుర్తుగా ఎట్లా తీసుకున్నాం మనం అంటే మత్తయి గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి గమనించినట్లయితే మనకు తెలిసినటువంటి మాటే. చాలా సందర్భాల్లో మనం చదివాం ఈ మాటని. మత్తయి సువార్త. యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. అండర్లైన్ చేసుకోవాలి. దేవుని ఆత్మ ఎలా దిగిందట? పావురం వలె. పావురము దేవుని ఆత్మ కాదు. దేవుని ఆత్మ ఎలా దిగింది? పావురము వలె దిగిది తన మీదకి వచ్చుట చూచిన వాళ్ళు కంపారిజన్ చేశారు. చూసినటువంటి వారు ఒక పోలిక చెప్పారు. ఏం పోలిక చెప్పారు వాళ్ళు? పావురం వలె దిగింది. ఎవరు దిగారు? దేవుని యొక్క ఆత్మ ఎవరి మీదకి దిగింది? యేసుక్రీస్తు మీదకి దిగింది. ఎప్పుడు దిగింది? బాప్తిజం తీసుకొని ఆయన బయటికి వస్తూ ఉన్నప్పుడు. కాబట్టి పావురం పరిశుద్ధాత్మ దేవుడు కాదు, కానీ పావురాన్ని పరిశుద్ధాత్మ దేవునితో ఒక అలంకార రూపంగా చెప్పటం జరిగింది సువార్తలలో. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి అలంకార రూపాలు ఏమేమి చూసుకున్నాం? 1 గాలి, 2 నీరు, 3 అగ్ని, 4 పావురం. ఇంకా రెండు మాటలు చెప్పి ముందుకు వెళ్తాం. ఇంకొకటి అలంకార రూపంగా చెప్పేది మనం పరిశుద్ధాత్మనికి నూనె. దేని అలంకారం దేంతో పోలుస్తాం? నూనెతో. దీన్నే దైవ గ్రంథంలో మనం వాడే మాట ఏంటంటే అభిషేక తైలము. ఏమంటాం దాన్ని? అభిషేక తైలము. కొన్నిసార్లు మీరు ఎప్పుడన్నా ఈ మాట విన్నారా? అభిషేక ప్రార్థనలు చేయబోనని చెప్పి పెడుతూ ఉంటారు. ఏం ప్రార్థనలు? అభిషేక ప్రార్థనలు, అభిషేక తైలము. మనం ఆ సబ్జెక్టులకు వెళ్ళవద్దు, అది చాలా డీప్గా ఉంటుంది. అయితే అభిషేక తైలము అనేది ఏంటి అంటే అర్థం ఏంటంటే ఇది ఒక నూనె. ఆ నూనె పోసినప్పుడు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. సమయలు అభిషేకించాడు 2 రాజుల్ని కదా. ఎవరెవరిని అభిషేకించాడు? సౌలుని అభిషేకించాడు, దావీదుని కూడా అభిషేకించాడు. అంటే అభిషేకానికి దేన్ని వాడాడు సమయలు అక్కడంటే? తైలము. దేన్ని వాడాడు? తైలం. అది కొమ్ములో పోసి ఆ తైలాన్ని ఆ దావీదు మీద పోయటం కానీ సౌలు మీద పోయటం కానీ చేశాడు. ఎవరు? సమయలు. అంటే అభిషేకించాడు. ఎవరిని అభిషేకించాడు? సౌలుని, సమయలు. ఎలా అభిషేకించాడు? రాజులుగా అభిషేకించాడు. నూతన నిబంధనలో కూడా వాక్యం ఉంటుంది కదా, ఎవరైనా రోగి అయి ఉంటే అతని తల మీద మీరు చెయ్యి పెట్టి తైలం రాసి ప్రార్థన చేయమని వాక్యం సెలవిస్తుంది. ఎందుకట? అలా ప్రార్థించినప్పుడు ఆ రోగి స్వస్థపడుతాడు అని చెప్పి నూతన నిబంధనలో తెలియపరుస్తూ ఉంది. అయితే యెషయా గ్రంథంలో ఒక మాట
యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనంలో అంటూ ఉంటాడు కదా, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు స్వార్థమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. యెహోవా అభిషేకించాడట. దీన్ని ఎలా చెప్తాం మనం అంటే, యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు అభిషేకించి సువార్తమానం చెప్పడానికి పంపాడు ఈ లోకానికి అనే దానికి పోలికగా చూస్తాం. అపోస్తుల కార్యాల్లోనే 10వ అధ్యాయం 38వ వచనం అంటుంది కదా, పేతురు అపోస్తుల కార్యాల 10వ అధ్యాయంలో కొర్నేలి దగ్గరికి వచ్చి అక్కడ పరిచర్య సువార్త చెప్తూ ఉంటాడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనంలో తన యొక్క సువార్తను ప్రారంభించి పేతురు అంటాడు కదా, అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించున్నది అని చెప్పి అంటాడు. అభిషేకము అంటే దేనికి గుర్తు? ఏం వాడతాం అభిషేకంలో? నూనె. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకము అంటే అర్థం ఏంటంటే నూనెతో పరిశుద్ధాత్మ దేవుణ్ణి అలంకార రూపంగా కొన్నిసార్లు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ముద్రతో కూడా అలంకార రూపంగా చెప్తారు. పరిశుద్ధాత్మ ముద్ర అని చెప్పి అంటారు. నేను వివరించను, ముందుకు వెళ్ళిపోతాను, సమయం పరిగెడుతుంది. ముద్రతో కూడా వివరిస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ ఎలా కంపారిజన్ అలంకార రూపంగా ముద్ర ఎక్కడ కనపడుతుందంటే ఎఫెసీ పత్రిక 1:13 చదువుతులేండి. 1:13 మనకి మీరు ఆత్మ చేత ముద్రించబడితిరి అంటారు. దీంతో ముద్రించబడ్డామంట? ఆత్మ చేత సీల్ వేయబడ్డారు. ఈ ముద్ర అనేది దేనికి సూచన అంటే అధికారానికి సూచన, కంప్లీషన్ పరిపూర్ణతకు సూచన, పూర్తయిపోయింది అనే దానికి సూచన ఏంటంటే ముద్ర. ఉదాహరణ మీకు ఏదన్నా కంపెనీ లెటర్ ఇచ్చారనుకోండి, ఆఫర్ లెటరా లేదంటే ఏదో లెటర్ ఇస్తే సీల్ ఎక్కడ వేస్తారు? పైన వేస్తారా కింద వేస్తారు? ఎందుకు? పైన వేయచ్చుగా. ఎందుకు వేస్తారంటే కిందే దానికి కంప్లీషన్ అయిపోయింది. ఇంకా సీల్ వేసి సంతకం పెట్టారంటే అర్థం ఏంటంటే పూర్తయిపోయిందని. మీరు ఆత్మచేత ముద్రించబడితిరి అంటే పరిశుద్ధాత్మ మిమ్మల్ని పూర్తిగా ఇంకా స్వాధీనంలోకి తీసేసుకుంది. మీరు ఆయన వారు, ఇంకా ఎవరి వారు? దేవుని వారు. కాబట్టి అలంకార రూపంగా పరిశుద్ధాత్మ దేంతో కూడా పోలుస్తామంటే ముద్రతో కూడా మనం పోలుస్తూ ఉంటాం. కొన్నిసార్లు మీకు త్వరగా చెప్పి ముగిస్తాను. కొన్నిసార్లు మీరు ఎక్కడైనా అధికారానికి గుర్తు అయిన వేలును చూసారు. ఇట్లా మీరు ఇప్పుడు ఒక సింబల్ చూసారు, 2 వేలు ఇలా తాగుతున్నట్లు ఉంటాయి. ఎప్పుడు చూడలేదా? చూడండి. ఈ వేలుతో ఇలా 2 వేలు ఇలా ఉన్నప్పుడు దానికి గుర్తు ఏంటంటే వేలు అనేది దేనికి గుర్తు అంటే అధికారానికి గుర్తు. అలా కూడా అలంకార రూపంగా చెప్తూ ఉంటారు. దేనికంటే పరిశుద్ధాత్మని. అసలు వీటన్నిటికంటే ప్రాముఖ్యం పరిశుద్ధాత్మ దేవుడు ఇలా చూపించుకుంటూ వెళ్ళారు. కానీ ఆయనలో ఉన్న శక్తి ఏంటి అంటే ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడు? నడిపిస్తాడు. నువ్వు కళ్ళు మూసుకో చాలు, ఆయన నీతో ఉండి నువ్వు వెళ్ళవలసిన మార్గంలోకి నడిపిస్తూ వెళ్తాడు. దైవ గ్రంథంలో వేరు సందర్భాల్లో వేరు అలంకార రూపాల్లో చెప్పబడ్డాయి. కానీ ఆయన ఎల్లప్పుడూ నీ యొద్ద ఉండేటటువంటి వాడు. యోహాను సువార్త 14:16 ఒక మాట చదివి నేను ముందుకు వెళ్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించు. ఎల్లప్పుడూ ఒక వ్యక్తి మనతో ఉంటాడట. ఆయన ఏం చేస్తాడు? మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు? ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు నువ్వు ఎక్కువగా కష్టపడాల్సిన పని ఏమీ ఉండదు. జాగ్రత్తగా వినండి, అలవర్చుకోండి. ఎంత ఎక్కువగా మీరు దేవుని మీద ఆధారపడతారో, పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడతారో అంత చక్కటి మార్గాల్లో మీరు నడుస్తారు. మన సొంత ప్రయత్నాలు, మన సొంత ఆలోచనలు ఎంత ఎక్కువగా మనం చేసుకుంటామో, దేవునికి ఎక్కువగా అవకాశం ఇవ్వమో, అంతగా మనం తప్పులు చేస్తూనే వెళ్తాం. దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు కళ్ళు మూసుకొని దేవునికి ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవుడా నాతో ఉన్నావు, ఏం చేయాలో నాకు చెప్పు అని చెప్పి నువ్వు కళ్ళు మూసుకో. ఆయన నీకు మార్గాన్ని కనపరుస్తాడు. హల్లెలూయా. నడిపిస్తాడు. కాబట్టి అలంకార రూపంగా చెప్పబడినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయనకి ఆలోచన శక్తి ఉంది, ఆయనకి మనస్సు ఉంది, ఆయనకి జ్ఞానం ఉంది.
ఆయన గాలి కాడు, నీరు కాడు, నిప్పు కాడు, పౌరం కాడు. కానీ ఆయన ఉన్నటువంటి వాడు, మనలో ఉన్నటువంటి వాడు, మనతో ఉన్నటువంటి వాడు, మనల్ని నడిపించేటటువంటి వాడు. నువ్వు కళ్ళు మూసుకున్నా సరే నీకు జ్ఞానాన్ని ఇచ్చి నడిపించేటటువంటి వాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మలో అభివృద్ధి చెందటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. దేనిలో అభివృద్ధి చెందటానికి? పరిశుద్ధాత్మలో అభివృద్ధి చెందటానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నాలో ఉన్నాడు కాబట్టి, నన్ను క్రీస్తుని అంగీకరించడానికి ఒప్పింప చేశాడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు నా పాపములకు విరోధముగా నాతో పోట్లాడుతూ ఉన్నాడు కాబట్టి, ఆయనలో మనం ఉన్నాం కాబట్టి ఆయన్ని కాపాడుకోవటానికి, ఆయనలో వృద్ధి చెందటానికి మనం ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయాల్సిందే. కాబట్టి పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు, మీరు దేవునికి ఆలయమై ఉన్నప్పుడు బహు జాగ్రత్తగా మీరు ఉండాలి. దేవుడిని దూషించటం, పరిశుద్ధాత్మను దూషించటం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు. 12:31 మత్తయి సువార్త. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. పరిశుద్ధాత్మను దూషిస్తే నీకు పాపక్షమాపణ అనేది లేదు. కంటిన్యూషన్ 32వ వచనంలో, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైన ఏముండదట? పాపక్షమాపణ ఉండదు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. జాగ్రత్త, దూషించొద్దు, దూషణ మాటల్ని నోట్లోంచి రానివ్వద్దు. ఆయన నీలో ఉంచుకోవటానికి, నీలో వృద్ధి చెందించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఆయన మీద ఎక్కువగా ఆధారపడటానికి నువ్వు ప్రయత్నం చేయి. ఎందుకంటే ఆయనే నిన్ను నడిపించేటటువంటి వాడు, ఆయనే నీకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు. కాబట్టి మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని చెప్పి యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం సెలవిస్తుంది. మీలో ఉన్నవాడు ఏంటట? లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి ఇప్పుడు నీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నాలో ఎందుకు ఉంటాడండి అని చెప్పి ఎవరు ప్రశ్నించడానికి వీళ్ళు. ఎందుకంటే ఆయన అన్ని స్థలముల్లో ఒకేసారి ఉండగలిగినటువంటి దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఓమ్ని ప్రెజెంట్ అంట, సర్వాంతర్యామి. ఎవరైనా సర్వాంతర్యామి. యేసుక్రీస్తు ప్రభులు వారు గలిలీలో ఉంటే సమరయలో లేరు, సమరయలో ఉంటే యూదయలో లేరు, యూదయలో ఉంటే గలిలీలో లేరు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి బిడ్డ హృదయంలో కూడా ఉంటాడు. హల్లెలూయా. ఆయన నీలో లేడు, నీలో ఉన్నాడని కాదు, కానీ ప్రతి బిడ్డ హృదయంలో ఆయన ఉండేటటువంటి వాడు. కాబట్టి అనుమానం పడకూడదు. నీలో ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు నువ్వు నేను అనుభవించాలి. అంతవరకే ఆయన మీద ఆధారపడాలి. ఆయన జ్ఞానం కోసం, ఆయన శక్తి కోసం మనం ఎదురు చూడాలి. అంతవరకే. ఎందుకంటే పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు కదా, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగురా అని చెప్పి అడుగుతాడు పౌలు. ఎవరిని? కొరింథీ సంఘాన్ని. 1 కొరింథీ 3:16లో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు. దేవుని ఆత్మ మీలో ఎవరట? నివసించుచున్నాడు. ఈజ్ దేర్ ఇన్ యూ. ఆయన నీలో ఉన్నప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకో రకంగా చెప్పాలంటే గట్టిగా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఏంటట? ఎందుకంటే ఆయన నీలో ఉన్నాడు. కాబట్టి అంటే పౌలు ఇక్కడ యోహాను భక్తుడు అంటే మొదటి యోహాను సువార్తలో మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు, శక్తిమంతుడు అని చెప్పి అంటూ ఉన్నాడు. సరే, నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎలా నేను వృద్ధి చెందించుకోవాలి అంటే, ఈరోజు మనకున్న సమయాన్ని బట్టి ఒక్క మాటే అవుతుంది. దేవుని చిత్తం అయితే వచ్చే వారం కొన్ని మాటలు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను 5-10 minutes లోపు.
మొదటి మాట, దేవునిలో మనం వృద్ధి చెందాలి అంటే, దేవుని యొక్క ఆత్మాభిషేకం మనలో ఉండాలి అంటే ఏం చేయాలి? మొట్టమొదటి మాట, దేవుని యొక్క వాక్యమును మీరు ధ్యానించాలి. ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి మాట. దేవుని వాక్యాన్ని చదవటం కాదు, దేవుని వాక్యాన్ని వినటం కాదు. మీరు వింటారు, మీరు చదువుతారు, నాకు బాగా తెలుసు కదా. రోజు ఉదయం ఎంతమంది మెసేజ్ వింటారు కదా, మీరు వింటారు. సో బైబిల్ చదువుతారా అందరూ? బైబిల్ కూడా చదువుతారు. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది దాన్ని మీరు ధ్యానించాలి. ఏం చేయాలట? ధ్యానించడం ఏంటండి అంటే, దాని గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేసి దాని లోతులోకి మీరు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? అలా వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. అలా వెళ్ళినప్పుడే దేవుని యొక్క వాక్యము సత్యము మీకు అర్థమవుతుంది. కాబట్టి మనకి ఏముండాలి మొదటగా అంటే ఆసక్తి ఉండాలి. ఏముండాలి? దేనికి ఆసక్తి ఉండాలి? దేవుని యొక్క వాక్యము ధ్యానించడానికి ఆసక్తి ఉండాలి. మీరు ప్రతి శుక్రవారం ఇక్కడ చర్చికి వస్తూ ఉన్నారు, మంచిది, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, బలపడుతూ ఉన్నారు, ఎదుగుతూ ఉన్నారు. అయితే మీరు ఇంతటితో ఆగిపోకూడదు, వాక్య ధ్యానంలోకి మీరు వెళ్ళాలి. వాక్య ధ్యానంలోకి వెళ్ళాలంటే మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు ప్రతి మంగళవారం వాళ్ళ ఇంటికి రమ్మంటారు బైబిల్ స్టడీ కార్యక్రమానికి, అదొక మార్గం. లేదా మీకు వీలైతే మీరు ధ్యానం చేయగలిగితే ఇంట్లో కూర్చొని మీరే ధ్యానం చేయండి. దేన్ని ధ్యానించాలి? బైబిల్ని, వాక్యాన్ని మీరు ధ్యానించాలి. సంఖ్యాకాండంలో ఒక అద్భుతకరమైన మాట ఉంది. ఇది ఒక కంపారిజన్ చేసి ముందుకు వెళ్తాం త్వరగా. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 8వ వచనం. సమయం మనకు త్వరగా అయిపోయింది. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 8వ వచనం. ఎవరట వీళ్ళు? ఒక్క నిమిషం నాన్న, అందరూ తీసారమ్మా. 11వ అధ్యాయం 8వ వచనం. జనులు తిరుగుచు దానిని కూర్చుకొని తిరుగుట విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. ఇది దేని గురించి మాట్లాడుతుంది ఇక్కడ వాక్యం అంటే, మీరు ఇంటికి వెళ్తే చదవండి ఒకసారి 11వ అధ్యాయము. మన్నా గురించి దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. దేని గురించి? మన్నా అంటే తెలుసా మీకు? తెలుసా? తిన్నారా ఎప్పుడన్నా? రోజు తింటున్నా, అదే కదా దేవుని యొక్క వాక్యం. సరే, అయితే ఈ మన్నా ఎక్కడి నుంచి కురుస్తూ ఉంది? అది ఆకాశం నుండి. ఎవరు కురిపించారు దాన్ని? యెహోవా దేవుడు మన్నాతో మన పితరుల్ని పోషించారట. అయితే ఈ మన్నా ఆకాశం నుండి కురిసినప్పుడు ఎక్కడ కురిసింది? వాళ్ళ ఇంటి ముందు కురిసిందా? వాక్యం ఉంటుంది, ఇంకోసారి చదువుతున్నాము. జనులు తిరుగుచు దానిని కూర్చుకొని, ఒక నిమిషం ఆగుదాం. ఈ జనులందరూ ఏం చేస్తున్నారట? తిరుగుతూ ఉన్నారట. మన్నా అనేది ఆ కొత్తిమీర గింజ వలె లేదంటే బోలం వలె ఉంటుందని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఈ మన్నాకి రుచి ఉండదు, వాసన కూడా ఏమీ ఉండదు. దేనికి? మన్నాకి. అయితే ఈ మన్నా దేవుడు కురిపించినప్పుడు అది పాలెమంతా కూడా కురిసేదట. పాలెము అనే మాటకి మళ్ళీ వివరించుకుని పోయిన వారం నేర్చుకున్నాం. అయితే ఈ పాలెమంతా అది కురిసినప్పుడు ఇశ్రాయేలు ఏం చేసేవాళ్ళట? వాక్యం ఉంటుంది, జనులు తిరుగుచు దానిని కూర్చుకొని. అంటే ఇప్పుడు వాళ్ళకి మన్నా కావాలంటే వాళ్ళు ఉన్న ఇంట్లోకి మన్నా రాదు, కానీ మన్నా కావాలంటే ఏం చేయాలి? వాళ్ళు గిన్నె పట్టుకొని పాలెమంతా తిరగాలి. కొత్తిమీర గింజ వలె ఉంది, ఏరుకోవాలి. నేల మీద పడింది, జాగ్రత్తగా ఏరుకొని దేంట్లో వేసుకోవాలి? గిన్నెలో వేసుకోవాలి. ఈ గిన్నెలో వేసుకునే క్రమాన్ని ఏమంటున్నాం అంటే కూర్చుకొనుట. ఏంటట ఇది? దేన్ని కూర్చుకుంటున్నారు వీళ్ళు? మన్నాని కూర్చుకుంటున్నారు. ఎక్కడ పడింది ఆ మన్నా? ఆకాశం నుండి పాలెమంతా పడింది. అయితే వీళ్ళు దానికోసం ప్రయాసపడి తిరుగుతూ ఉన్నారు. దేనికోసం? మన్నా కోసం. రెండో విషయం, దానిని కూర్చుకొని తిరుగుట విసరి లేక రోట దంచి. మరి అట్లా మన్నాను తినేసారా? అట్లా అంటే తినలేరండి దాన్ని ఆ విధంగా. ఎందుకంటే దానికి ఏముండదు? రుచి ఉండదు. మనం ఈ దేశంలో ఉన్న స్టైల్ ప్రకారం చికెన్ తినాలంటే మనం తినలేం. ఎందుకంటే దీనికి ఉప్పు ఉండదు, కారం ఉండదు, చప్ప ఉండదు. చికెన్ తిన్నారు ఎప్పుడైనా? అరబ్ స్టైల్లో చికెన్ తింటే మనకు రుచి ఉండదు. మనకి ఏ స్టైల్ కావాలి? గోదావరి జిల్లా స్టైల్, ఉప్పు కారం కొద్దిగా ఎక్కువ ఉంది, అప్పుడే కదా రుచి ఉండేది.
మన్నా కూడా అంతే. మన్నా అట్లా తెచ్చుకొని తింటే వాళ్ళకి రుచి లేదు. కాబట్టి ఏం చేయాలట, మన్నాని వాళ్ళు దంచాలి. ఏం చేయాలి? దంచాలి. కొంతమంది దంచడానికి ఇష్టపడరు, ఎప్పుడు రోజు దంచుకునేదే కదా అని చెప్పి ఏం చేస్తున్నారంటే తిరగట విసిరేవాళ్ళట. దేన్ని? మన్నాని. ఆ కొత్తిమీర గింజ వల్లే ఉండేదాన్ని విసిరేవాళ్ళు. అయితే విసిరిన తర్వాత మనం అట్లా తినేసేవాళ్ళ అంటే లేదు లేదు లేదు. ఏం చేసేవాళ్ళు? పెనం మీద ఏం చేసేవాళ్ళు? రొట్టెలుగా కాల్చి అప్పుడు దాన్ని తినేవాళ్ళట. అయితే వీళ్ళు చేసిన పని ఏంటంటే, మన్నా కావాలంటే ఇంట్లోకి రాదు, ఊరంతా తిరిగి నువ్వు ఏరుకోవాలి. పాలెము అనే దానికి అర్థం ఏంటంటే వాళ్ళ నివాసం ఉండే స్థలం. ఆ పాలెమంతా తిరిగి నువ్వు కూర్చుకోవాల్సింది. అక్కడక్కడ పడింది మన్నా తెచ్చుకోవాలి నువ్వు. 2 కూర్చుకున్నది అదే విధంగా నువ్వు తినలేవు. దాన్ని దంచడం కానీ విసరటం కానీ చేసిన తర్వాత దేని మీద కాల్చాలి? పెనం మీద నువ్వు కాల్చాలి. కాల్చినప్పుడు అది ఎలా వస్తుందట? వాసన క్రొత్త నూనె వలె అది వాసన వస్తుంది. అప్పుడు దాన్ని తినటానికి బాగుంటుంది. ఇది ఎవరు చేశారు అంటే ఇశ్రాయేలీయులు చేసినటువంటి పని. ఇట్లారా మన్నా దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. దేవుని యొక్క వాక్యం కావాలి అంటే నువ్వు ఇంట్లో కూర్చొని యూట్యూబ్ ఆన్ చేస్తే దొరకదు. నీకు అనుకూలంగా ఉన్న స్థలానికి వెళ్ళి విందామంటే అది నీకు దొరకదు. మన్నా నీకు దొరకాలి అంటే, దేవుని యొక్క వాక్యం దొరకాలి అంటే నువ్వు తిరగాల్సిందే. హల్లెలూయా. నువ్వు కష్టపడాల్సిందే. నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇక్కడికే మన్నా కావాలంటే దొరికేది కాదు అది. ఆ మన్నా కోసం నువ్వు ఊరూరా తిరగాలి. ఆ మన్నాను ఏం చేయాలంటే నువ్వు జాగ్రత్తగా ఏరుకోవాలి. వాక్యం కోసం ఎంతమంది మనం ప్రయాసపడుతూ ఉన్నాం, ఎంత దూరం మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. నువ్వు ఎంత దూరం ప్రయాసపడి ప్రయాణం చేసినా, ఎంత కష్టపడ్డా, నీకు గనక మన్నా దొరికింది అంటే మాత్రం నీ కడుపు నిండిపోయినట్లే. హల్లెలూయా. మన్నా దొరికితే కడుపు నిండినట్లండి. ఊరికి అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళి ఏం దొరకకపోతే మన్నా నువ్వు ఎట్లా వచ్చేస్తావు ఇంటికి? ఖాళీ గిన్నెతో వచ్చేస్తావు. నువ్వు పిల్లలు అందరూ ఎదురు చూస్తున్నారు ఇంటి దగ్గర, మా ఆయన మన్నా తెస్తాడని. తిరిగావు పాలెమంతా తిరిగావు, కానీ నువ్వు మన్నాని, సరైన మన్నా నువ్వు ఏరుకోలేకపోయావు. ఉపయోగం లేదు. ఇశ్రాయేలీయులు పాలెమంతా తిరిగి మన్నాను పోగు చేసుకుని ఇంటికి వచ్చేవాళ్ళు. ఈరోజు వాక్యం అనే మన్నా కోసం నువ్వు ప్రయాసపడవలసిందే, తిరగవలసిందే, కష్టపడవలసిందే, ఇంకో రకంగా డబ్బులు ఖర్చు పెట్టవలసిందే. హల్లెలూయా. డబ్బులు ఖర్చు పెట్టవలసిందే. దేనికోసం? మన్నా కోసం. అయితే తెచ్చుకున్న మన్నాన్ని తీసుకెళ్ళి పక్కింట్లో పారబోస్తావా? లేదు. ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు మన్నాన్ని తీసుకొని తిన్నగా ఇంటికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కడ తెచ్చుకున్నారు మన్నా? వాళ్ళు గృహానికి తెచ్చుకున్నారట. తెచ్చుకొని ఇంటికి తీసుకుని వెళ్ళి ఏం చేశారు? దాన్ని దంచారు, బాగా రోట్లో వేసి తిప్పారు దాన్ని బాగా. విన్నటువంటి మాట, ఇక్కడ నువ్వు ఏ మాట అయితే వింటున్నావో ఎంతవరకు జ్ఞాపకం పెట్టుకొని ఇంటికి వెళ్ళి ఆ మాటలు ధ్యానిస్తూ ఉన్నావు? పాస్టర్ గారు ఏం చెప్పారు ఈరోజు వాక్యం అని చెప్పి ఒకసారి మన్నం చేసుకుంటున్నావు ఇంటికి వెళ్ళిన తర్వాత. రెఫరెన్స్లు గుర్తులేవండి, పర్వాలేదు. పాస్టర్ గారు ఏం చెప్పారు ఈరోజు మాట, దేవుడు ఏం మాట్లాడాడు నాతో అనే విషయాలు నువ్వేం చేసుకోవాలి? ఇంటికి వెళ్ళిన తర్వాత మననం చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి. దాన్ని దంచడం లేదంటే తిరగటి విసరటం అంటాం. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేసుకుంటావో కొత్త నూనె వాసన నువ్వు అనుభవించగలవు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీకు ఆ విషయాలు అర్థమయ్యేటట్లు చేస్తాడు. హల్లెలూయా. అప్పుడే పరిశుద్ధాత్మ కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. ఎంత దూరమైనా వెళ్ళి మన్నాన్ని పోగు చేసుకొని ఇంటికి వచ్చి దంచుకొని విసిరి పెనం మీద కాల్చి రొట్టెగా చేసుకొని తిన్నారు. తినేటప్పుడు కొత్త నూనె వాసన వచ్చిందట. ఎంత దూరం నువ్వు ప్రయాణం చేసినా దేవుని యొక్క వాక్యం కోసం వెళ్ళు, ప్రయాసపడు, వాక్యాన్ని కూర్చుకో, ఇంటికి వచ్చి దంచి వేయించి కొత్త నూనె వాసన నువ్వు కూడా అనుభవించాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనుభవం, నూనె అనుభవం, ఆత్మాభిషేక అనుభవంలోకి నువ్వు వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళగలవంటే వాక్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడే. వాక్యాన్ని విని వదిలేస్తే ఏ ఉపయోగం లేదు. ఎంత వాక్యం ఉన్నా, ఎన్నిసార్లు నువ్వు బైబిల్ చదివినా ఉపయోగం లేదు. వాక్య ధ్యానమే నిన్ను అభిషేకిస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు అర్థమయ్యేటట్లు చెప్తాడు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను, జాగ్రత్త జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఏ సంఘంలో ఉన్నా కానీ ఇది మాత్రం గ్యారెంటీ. ఒక చర్చికి వెళ్ళిన తర్వాత, సంఘానికి వెళ్ళిన తర్వాత, దైవజనుడు చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత మీరు ఎప్పుడూ కూడా ఎక్కడికి వెళ్ళవద్దు, తిన్నగా మీ ఇంటికి వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళాలి? తిన్నగా మీ ఇంటికి వెళ్ళిపోండి. నాకు పని ఉందండి అయ్యగారు, నేను ఎక్కడికో వెళ్ళాలి పని మీద అంటే, వద్దు, నువ్వు ముందు ఇంటికి వెళ్ళిపో. ఎందుకు వెళ్ళాలి ఇంటికి? ఇంట్లో నీ పాదాలు పెట్టి నువ్వు ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళు.
హల్లెలూయా. బయటికి వెళ్ళాలి, పని ఉందండి నాకు అనుకుంటే తిరుగు, నో ప్రాబ్లం, నాకు పని ఉంది, పని చేసుకోవాలి. కానీ దేవుని యొక్క వాక్యం మన్నాను కూర్చుకున్న తర్వాత నువ్వు తిన్నగా వెళ్ళవలసినటువంటి స్థలం నీ ఇల్లు. షాపు కాదు, స్నేహితుడు ఇల్లు కాదు, ఎక్కడో షికార్లు కాదు, పార్కు కాదు, పబ్బు కాదు, క్లబ్ కాదు. ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు నీ గృహానికే వెళ్ళాలి. ఎందుకంటే ఇశ్రాయేలీయులు మన్నాను పోగు చేసుకుని ఊరూరు తిరగల, వాళ్ళ ఇంటికే వెళ్ళారు. వెళ్ళు, వాక్యాన్ని ధ్యానించి ఒక నిమిషం ప్రార్థన చేసుకో, తర్వాత నీ పనుల మీద నువ్వు బయటికి వెళ్ళి. రూతమ్మ పరిగెరుకుంది. ఎక్కడ వెరుకుంది? బోయాజు స్థలం. రూతమ్మ పరిగెరుకోవడానికి ఇంటిని వదిలిపెట్టేసింది, అత్తమ్మను వదిలిపెట్టేసి ఒక్కొక్క గింజ పోగు చేసుకుంది. ఎక్కడ? బోయాజు పొలంలో ప్రయాసపడింది. ఈ గింజలను తీసుకొని ఊరి బయటికి వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళింది? తిన్నగా దేవుని యొక్క వాక్యం విని మన్నా అనే వాక్యాన్ని నువ్వు పోగు చేసుకొని దాన్ని నూరుకోవాలి, దాన్ని అనుభవించాలి అంటే తిన్నగా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? గృహానికి వెళ్ళాలి. ఇశ్రాయేలీయులు పాలెమంతా తిరిగారట దేవుని వాక్యం కోసం. నువ్వు వాక్యం అనే మన్నా కోసం ఎంత ప్రయాసపడుతున్నావు? ఇంటి పక్కనే చర్చ్ ఉంటుందండి, ఇంటి పక్కనే సేవకులు ఉంటారండి, ఇంటి పక్కనే కార్యక్రమం జరుగుతుంటుందండి, కానీ వెళ్ళటానికి నాకేం లేదు, మనస్సు లేదు. సమయం అదే వస్తుంది. ఏముండాలి? మొదటిగా మనస్సు ఉండాలి. దేవుని మాటలు వినాలనే మనస్సు ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలనే మనస్సు ఉంటే సమయం వస్తుంది, సందర్భం వస్తుంది, డబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ ఏముండాలి మొదటిగా మనకంటే? మనస్సు. మన్నాన్ని పోగు చేసుకోవాలనే ఆశ ఉండాలి నీకు. ఆశ నిన్ను నడిపిస్తూ ఉంది. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు, మొదటి కీర్తన 2వ చరణంలో, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యం కోసం నువ్వు వెతకాల్సిందే, ప్రయాసపడాల్సిందే, దాన్ని దంచుకోవాల్సిందే, ధ్యానించుకోవాల్సిందే. దానిలో వచ్చేటటువంటి కొత్త నూనె వాసన, పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం నువ్వు అనుభవించాల్సిందే. బెతెస్దా కోనేరు దగ్గర యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యాధిగ్రస్తుడు కనిపిస్తూ ఉంటాడు, పక్షవాయువు గలవాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు కోనేటి దగ్గర? 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. కానీ ఎక్కడ అద్భుతం జరుగుతుంది? వాడు కూర్చున్న పక్కనే అద్భుతం జరుగుతుంది, కోనేటిలో అద్భుతం జరుగుతుంది. దూతలు వచ్చి ఆ నీరు కదిలించినప్పుడు ఎవరైతే ముందుగా నీళ్ళలో దిగుతారో వాళ్ళు స్వస్థత పొందుకుంటారు. స్వస్థతలు పక్కనే జరుగుతున్నాయి, అద్భుతాలు పక్కనే జరుగుతున్నాయి. దేవుని యొక్క కోనేరు పక్కనే ఉంది, ఆ కోనేటిలో దేవదూతలు వచ్చి కదిలిస్తూ ఉన్నాయి. కానీ వీడు దిగలేడు. ఎందుకంటే వీడికి ఏముంది? పక్షవాయువు అని. దేవుని యొక్క వాక్యం మన పక్కనే అందుతూ ఉంది, మన పక్క రోడ్లోనే చర్చ్ ఉందండి. కానీ వెళ్ళటానికి మాకేం లేదంటే మనస్సు లేదు, వినటానికి మాకు ఆసక్తి లేదు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు వాక్యము కోసం ప్రయాసపడతావో, వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడతావో, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయాన్ని అంగీకరిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండి మాట్లాడతాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు కొత్త నూనె అనుభవంలోకి వచ్చినట్లు నిన్ను కూడా దేవుడు ఆ పరిశుద్ధాత్మ అభిషేక అనుభవంలోకి తోడుకొని వెళ్ళునుగాక. రోమాపత్రికలో పౌలు అంటాడు, ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. కాబట్టి నీకు ఎవడుండాలి? పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మవాడివై నువ్వు ఉండాలి. ఎలా ఉంటావు దేవుని ఆత్మ గలవాడివై అంటే దేవుని వాక్యం మీద నీకు ఆసక్తి ఉన్నప్పుడు. హల్లెలూయా. కాబట్టి మొదటి మెట్టు పరిశుద్ధాత్మ మనలో వృద్ధి చెందాలి అంటే మనం ఏం చేయాలంటే వాక్యమును ధ్యానించాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ప్రభు వల్లకి వెళ్ళబోయే ముందు ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. ఉండండి, కంటిన్యూ ప్రేయర్ ప్రార్థన చేసుకుందాం. కంటిన్యూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడా, నీకే వందనాలు, స్తోత్రాలు. అద్భుతకరుడు తండ్రి, ఆశ్చర్యకరుడు, ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. అవును యేసయ్య, నీ ఆత్మతో మీరు మాలో ఉండి మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు. కానీ నిన్ను గుర్తించలేని వారిగా మేము ఉంటూ ఉన్నామేమో, నిన్ను అనుభవించలేని వారిగా మేము ఉంటూ ఉన్నామేమో. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి. నీ వాక్యంలో ఎదిగే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్య ధ్యానములో బలంగా స్థిరంగా ఉండే శక్తిని మీరు మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ అనుభవంలోకి మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం.
ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. నీ ఆత్మతో నింపబడి తండ్రి, నీ ఆత్మలో నడిచే శక్తిని ప్రతి బిడ్డకు కూడా మీరు దయచి యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో రక్షణ లేకుండా ఉన్నారేమో తండ్రి, బిడ్డలు రక్షణ పొందుకునే భాగ్యాన్ని మీరు దయచి, నిన్ను రక్షకుడిగా అంగీకరించగలిగే హృదయాలు ప్రతి బిడ్డకు మీరు దయచేయమని వేడుకుంటున్నాను. యవన బిడ్డలను తండ్రి మీ రాజ్య స్థాపన కొరకు మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. జరగబోయే బలారాధనలో కూడా మీరు తోడుగా నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.